ఇప్పుడు నీకు భవిష్యత్తు ఉంటది కదా! మీ తల్లిదండ్రులు కూడా నిన్ను కని పెంచారు. నువ్వు బీటెక్ దాకా చదివించారు అంటే వాళ్ళు ఫీజులు కట్టి మీ అన్నయ్యలే సహాయం చేయని, ఎవరో ఒకళ్ళు నీకు సపోర్ట్ చేయబట్టే గదా! హ్మ్. మరి వాళ్ళకి కూడా నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి జేయాలి. నా కూతురు భవిష్యత్తు కూడా బావుంటది, బావుండాలి అని మీ తల్లిదండ్రులు కలలుకంటం తప్పులేదుగా? ఏ తల్లిదండ్రులకైనా ఒక ఆడపిల్లని కన్నటువంటి తల్లిదండ్రులకి ఆ కోరికలుంటాయి గదా! ఒక మంచి కుర్రాడికిచ్చి పెళ్లి జేయాలి, మంచి ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లి జేయాలి. మరి నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసేసి సాధన, సాధన అని జెప్పి తాడు బొంగరం లేనోడితో పాటు పోవటం ఏంటమ్మా? చెప్పు. నిన్ను ట్రాప్‌లో నువ్వు చాలా ఇంటెలిజెంట్ గర్ల్. నిన్ను వాడు ఒక ట్రాప్‌లో పడేశాడు. వాడి బాగోతాలు నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. ఎందుకంటే 15 రోజులు తిరిగొచ్చావు కదా! ఆడితో. అంటే తిరిగొచ్చావంటే ప్రయాణం చేసొచ్చావు కదా! హ్మ్. చెప్తే ఫీల్ అవుతావని చెప్పట్లా. చాలా నీచుడు వాడు. ఏపీలోకి అడుగుబెడితే అందులో డౌటే లేదు. ఏపీలోకి అడుగుబెట్టి మరలా నీలాంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని గలీజ్‌గా ఇట్లాంటివి చేయటం, ఎత్తుకెళ్ళటం ఇట్లాంటివి చేస్తే పోలీసోళ్ళు నా మీద ఇంకో కేసు పెట్టినా పెద్ద ఏం కాదు. అవసరమైతే జైలుకెళ్ళినా కూడా మరోసారి జైలుకేసినా కూడా ఇబ్బందేం లేదు. అట్లాంటి నిజమైన అఘోరీలకి మచ్చొస్తుంది ఆడి వల్ల. హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. వాడు చేసే బిహేవియర్, వాడి బూతులు, వాడి బాడీ లాంగ్వేజ్, ఎవరిని పడితే వాళ్ళని తిట్టటం ఏందమ్మా? ముస్లింలని ఊచకోత కోస్తా, క్రిస్టియన్‌లని ఊచకోత కోస్తా, ఎంత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. కరెక్ట్ కాదు కదా! అవునా కాదా? కరెక్టా? నువ్వు చెప్పు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్టా కాదా? అది కరెక్టే. కరెక్ట్ కాదు కదా! మరి వాడు క్రిస్టియన్‌లని చంపేస్తా, ముస్లింలని చంపేస్తా అంటాం కరెక్టా? అందరం హ్యూమన్ బీయింగ్ కదా! మనుషులం, మానవత్వం. అంతే కదా! ఇప్పుడు నువ్వు ఒక మతం, నేను ఒక మతం. నువ్వు ఒక కులం, నేను ఒక కులం. నిన్ను వాడు ఎత్తుకెళ్ళాడు. అయినా కూడా మేము బాధ్యతతో నిన్ను ఇక్కడ రప్పించడానికి నేను కూడా ప్రయత్నం చేశాను. నా బాధ్యత కూడా ఉంది. అడుగు మీ అన్నయ్యని అడుగు. విష్ణు గారు లేకపోతే హర్షని అడుగు. చెప్తారు. అఘోరి మీద కేసు ఉందని తెలుసా నీకు? తెలియదు. కేసు చెప్పు, గట్టిగా మాట్లాడు. కేసు ఉందని తెలుసు. మరి అఘోరి మీద కేసు అయింది. డబ్బులు మోసం చేశాడు. తెలుసా నీకు? చెప్పాడా? ఎందుకు చెప్పాలి మరి? నిజంగా నిన్ను అన్నీ ఓపెన్‌గా చెప్తే మరి చెప్పాలిగా. అఘోరి మీద కేసు ఉంది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. రూ. 9,80,000 ఒక ఆవిడని మోసం చేశాడు. అతని ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ ఉంది. అతని పాస్‌బుక్ ఉంది నా దగ్గర. అతని చెక్ బుక్ ఐడీ ఉంది. అతని ఆధార్ కార్డు నెంబర్‌తో సహా ఉన్నాయి. ఇవన్నీ తెలుసా నీకు? చూపిచ్చాడా మరి? న్యూస్‌లో చూసాను. మీరు మా ఇంట్లో చూపిస్తున్నారు. అంతే. ఏమంటున్నాడు నా గురించి? ఏమనలేదు. బాను అని చెప్పనన్నాడు అంతే. నేను తెలుసు అయితే ఆడికి. పేరు చెప్పాడు అంతే. పేరు చెప్పాడు. మీరు క్రిస్టియన్ అని ఎప్పుడు అనుకున్నారు? రాధా మనోహర్ దాస్ తో ఇంటర్వ్యూ చేశారు కదా! ఆ ఇంటర్వ్యూ చూసి మీరు క్రిస్టియన్ అని చెప్పని అనుకున్నాను. అంటే క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా? అంటే అందులో కాంట్రవర్సీ అలా ఉండేసరికి నేను నా థింకింగ్ లో చెప్తున్నా. నేను అనుకున్నాను. ఇప్పుడు కుల మతాలు ముందు పుట్టాయా, మనుషులు ముందు పుట్టారా? మనుషులే ముందు పుట్టారు. మనుషులే. తెలుసా నీకు? ఐడియా ఉందా? కుల మతాలు ఎవరు సృష్టించారు? మనుషులు. మనమే సృష్టించుకున్నాం. అప్పుడు మనుషులు గొప్పోళ్ళా, కుల మతాలు గొప్పవా? మనుషులే గొప్పోళ్ళు. నేను అదే ఫీల్ అవుతా. నాకు హిందూ అయినా వాడు మనిషిగా చూస్తా, ముస్లిం అయినా మనిషిగా చూస్తా, క్రిస్టియన్ అయినా మనిషిగానే చూస్తా. మనుషుల కంటే కూడా హ్యుమానిటీ, మానవత్వం అంటారు కదా, అది గొప్పది. నేను ఎక్కువ ఆ మోరల్ వాల్యూస్తో పనిచేస్తాను నా జర్నలిజంలో. రాధా మనోహర్ దాసే కాదు, పాస్టర్స్ని చాలామంది కూడా ఇంటర్వ్యూ చేశా. ఖండాలుగా ఖండించా. మీరందరూ దొంగలరా బాబు, చర్చిల్లో కొంతమందిని మోసం చేస్తారు మీరు, చందాలు అది ఇది అని చెప్పి. తప్పు చేస్తే ఎవడైనా తప్పుగా ఖండించాలి. నేనైనా సరే, నేను తప్పు చేసినా కూడా నేను నా వీడియోలో నేను తప్పుగా మాట్లాడితే మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రే బాబు నువ్వు ఇట్లా మాట్లాడావు అని సరిచేయండి, నేను ఇంకా తెలుసుకుంటానని చెప్తా. అంటే అంత ఓపెన్ మైండెడ్గా ఉంటాను నేను. ఇప్పుడు ఇది నేను ఇంటర్వ్యూ చేసినట్టుందా, లేకపోతే మన ఇద్దరం ఒక అన్నా చెల్లెల్లాగా మాట్లాడుకున్నట్టుందా? క్యాజువల్‌గా మాట్లాడుకున్నట్టుంది. అంతే కదా. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే అది మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. కానీ నిన్ను ఆ కోవలో చూపించాలని నేను అనుకోలే. రావటమే చెల్లిగా అనుకున్నాను. అంటే నీ గురించి కొంత బాధపడ్డా. ఎందుకు ఆ పిల్ల అట్లా వెళ్ళిపోయింది, ఇక్కడ పేరెంట్స్ అంటే నేనెందుకు బాధపడ్డానంటే మీ పేరెంట్స్ పడిన బాధ చూసా కాబట్టి. ఇంటికొచ్చి మీ పేరెంట్స్తో ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా, ఆ రోజు చాలా కుమిలిపోయారు. అది చూసి ఎలా అయినా రప్పించాలి అని మీ అన్నయ్య విష్ణుతో నేను టచ్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను. దీని వెనక
నిన్ను రప్పించడంలో కూడా ఒక మీకు తెలిసిన అన్నయ్య ఇంకొక ఆయన గుంటూరులో ఉంటారు. ఆయన కూడా సపోర్ట్ చేశాడు. అది మీ విష్ణు అన్నయ్యకి తెలుసు. ఓకే. మంచి వ్యక్తి ఆయన కూడా సపోర్ట్ చేశాడు. మీ కుటుంబంలో నీ తల్లిదండ్రులను కలపటం కోసం. ఆయన పేరు చెప్పొద్దన్నాడులే అని నేను చెప్పట్లా. కానీ మీ విష్ణు అన్నయ్యకి తెలుసు. ఆహ్, ఇంకేం చెప్తావు? అమ్మాయిలకి ఏం చెప్తావు ఫైనల్‌గా? నిన్ను ఇబ్బంది పెట్టను ఇంకా. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మీకు ఓన్ డెసిషన్ తీసుకోకుండా, ఒకసారి అమ్మా, నాన్నతో మాట్లాడి ఒప్పుకోకపోయినా గానీ ఒప్పించుకొని, ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్పేది కూడా ఒక మంచి లైఫే వినండి. జస్ట్ ఒప్పించుకోవడానికి ట్రై చేయండి. ఒప్పుకుంటే హ్యాపీ. హ్మ్.